బోర్డు చైర్మన్లో పెట్టారు. ఆయన 3.5 సంవత్సరాల కాలం టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ పదవిలో కొనసాగారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. మధ్యలో ఒక బీసీ నేత పేరు చెప్పి మళ్ళా కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారంటే ఈ యొక్క టీటీడీకి సంబంధించి శ్రీవారికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్యాయాలు అక్రమాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి టెంపుల్ శివాలయంలో జరుగుతున్న అక్రమాల పర్వం కానీ ప్రతినిత్యం లక్షలాది రూపాయలు అక్కడ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏ విధంగా దోచుకుంటా ఉన్నాడు, దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం ఒకటే, ఈ 2 టెంపుల్స్లో భారీ ఎత్తున కుట్రలు జరిగి ఉన్నాయి. ఈ 2 టెంపుల్స్కు సంబంధించి భారీ ఎత్తున అవినీతి దాగి ఉంది. వాటన్నిటినీ బహిర్గతం తెలుగుదేశం పార్టీ చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలే కాకుండా 53 రోజులు మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ఏ విధంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఓట్ల రూపంలో ఈ 7 నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసి పార్లమెంట్లో కూడా విజయకేతనం ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారికి బాసనగా అండగా ఉండాలని కూడా అందరికీ పిలిపిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమరహే. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుకాంత రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, అదేవిధంగా వేదిక ముందున్న జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు అందరికీ కూడా వందనం, అభివందనం. ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాయ మాటలు చెప్పి ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత గుద్దులు మీద గుద్దులు గుద్దుతున్నారు. ఎవరైతే పోయిన గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మాయ మాటలు నమ్మి ఓటేశారో, ఓట్లేపించారో వాళ్ళు ఈరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ఈరోజు ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిసెగిసి తన్నినట్టుంది. నిజంగా చెప్పితే వైసీపీ వైఫల్యాల గురించి మాట్లాడాలనుకుంటే ఒక రోజంతా సరిపోదు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, చేతకాని పాలన వల్ల ప్రజలందరూ కూడా బ్రతుకు భారం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ చూసినా కానీ కష్టాలు, కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేదు. నిజంగా ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఈ పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని హేళన చేస్తున్నాయి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ రాష్ట్రం అయితే ఎక్కడైతే మనం రాజధాని లేదో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ అంటున్నారో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. ఎక్కడైతే చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. ఎక్కడైతే కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు సరిపోదు ఈ వైసీపీ వైఫల్యాలు. నిజంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని అడుగుతున్నాను, నిజంగా మీ తల్లికి చెల్లికి చేయని న్యాయం మనలాంటి ప్రజలకు చేస్తారని కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. నిజంగా ఒకటే చెప్తున్నాను, ఈ పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. నిజంగా బయటకు వస్తుంటే చెట్లు కొట్టేసే ముఖ్యమంత్రికి మనకు అవసరం లేదు. నిజంగా ప్రజలు కూడా అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా కోరుకునేది జనసేన పార్టీ టీడీపీ కలయికనే. ఎందుకంటే ఈ కలయిక ప్రజలు కోరుకున్న కలయిక. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అదే రోజు మనం టీడీపీకి మనం మద్దతు ఇస్తామని చెప్పినారు. అదే రోజు టీడీపీలో ఉన్న పెద్ద నాయకుల నుంచి చిన్న కార్యకర్తల వరకు అందరూ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని సొంతం చేసుకున్నారు. నిజంగా ఎప్పుడైతే జనసేన పార్టీ టీడీపీ కలిసి ఈ వైసీపీ మీద, ఈ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తాము, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తామన్నారు, ఆ రోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు.
నిజంగా పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అనుభవజ్ఞులు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీతో ముందుకెళ్తారు. ఈ రెండు కలయికలు మనకెంతో ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, మార్పు అనేది మన ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీని వీడారంటే వైసీపీ పార్టీ ఎత్తిపోయింది. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ, టీడీపీ కలిసి 10కి 10 సీట్లు మనం సాధించబోతున్నాము. ఈసారి జరగబోయే ఎన్నికలు కూడా వైసీపీ అహంకారానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయి. అందుకే ఈసారి యుద్ధం లాగే చేస్తాం, రాజకీయం లాగే చేస్తాం. జనసేన పార్టీ, టీడీపీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అంతవరకు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. వెంకటగిరి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రథసారథులు, ఈ సమావేశానికి విచ్చేసిన తరలి వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు అందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరికి ఈనాడు అప్రజాస్వామిక పరిపాలన పైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ఉద్యమాల పురిటిగడ్డ. సారా ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది. అక్షర ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది. ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో. ఇవాళ మరొకటి మొదలైంది. రాజకీయ ఉద్యమం, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవడానికి ముందుకొచ్చింది కూడా నెల్లూరు జిల్లా. కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రాధాన్యత చాలా విలువైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే కొంత కాలాతీతం అయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ప్రసంగం వినడానికి అందరం వేచి ఉన్నాం. ఇవాళ మేము మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి. దేనికి బయటకు వచ్చామో ఆ పార్టీ వదిలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలి అంటే గెలిచిన 6 మాసాలకే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను, పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను. అయ్యా, నెల్లూరే కాదు రాష్ట్రమంతా మాఫియాలు పెరిగిపోయాయి, ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి, ఇది కాదు మన ప్రభుత్వ విధానం అని.
అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే. నేను అడిగింది ఏం అడిగాను వాళ్ళని? నాకేం పదవి ఇమ్మని అడగలేదు. వెంకటగిరిలో 100 పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను, బుట్టలో వేశారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు. నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. బాబు గారి హయాంలోనే ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు పైన ఉన్నటువంటి వెంకటగిరి, డక్కిలి, ఏర్పేడు, తిరుపతి, రేణిగుంట ఇక్కడి వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు, సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేశారు, సమితుల డబ్బులు తినేశారు, మండలాల డబ్బులు తినేశారు. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టి నా మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది నేనేదో తప్పు చేశానో, నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు. సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని నమ్మకంతో ఈ పని చేయడం జరిగింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. సోమశిల ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి. ఈ రోజుకు ₹1 ఖర్చు పెట్టాల. ఏమని అడిగితే నిధులు లేవంటారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇవాళ సోమశిల ప్రాజెక్టుకి అదే పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు లేనిదే వెంకటగిరికి త్రాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. కాబట్టి సోమశిల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి. పూర్తి స్థాయిలో సోమశిల ప్రాజెక్టుని చేయాలి, తెలుగు గంగ ప్రాజెక్టుని చేయాలి. అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, రైతాంగానికి ఉపయోగపడుతుంది. అలాగే కాళహస్తి, ఏర్పేడు ప్రాంతాలకి సాగునీరు, త్రాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇవాళ 4.5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందుకు వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం, జనసేన పార్టీకి అందించండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం, చేయి చేయి కలుపుదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కురుగుల రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామారెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున పాదాబంధన చేస్తూ, అదేవిధంగా వేదిక మీద ముందున్నటువంటి సోదరి అందరూ కూడా ఎర్రటి ఎండలో 10:30 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా ఉన్నారంటే అది తెలుగుదేశం మళ్ళా రావాలి, సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉండాలంటే
మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలి అనే ఉద్దేశంతో ఎర్రటి ఎండలో కూడా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. సార్, ఆ రోజు 2014 శాసనసభ్యునిగా మీరు ముఖ్యమంత్రిగా అడిగినవన్నీ కూడా ఇచ్చారు సార్. ఈ వెంకటగిరి కానీ 143 పంచాయతీలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్నీ వేసాం సార్. అదేవిధంగా మున్సిపాలిటీ ఆ రోజు వాళ్ళు మున్సిపాలిటీ చేసే అభివృద్ధి లేకపోతే ఆ మున్సిపాలిటీ కూడా మీ ద్వారా బ్రహ్మాండంగా డబల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ అంతా పెట్టి కూడా వెంకటగిరికి రూపురేఖలు దిద్దినటువంటి మరి గొప్ప విషయం. అది మీదే సార్, ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు కాబట్టి ఆ రోజు చేయగలిగాం సార్. అదేవిధంగా ఈరోజు ఇక్కడ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది మరి శ్రీ సిటీకి కానీ ఇక్కడ రేణిగుంటకి కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బీటెక్, ఎంసీఏ చేసినటువంటి ఉన్నారు. కాబట్టి మా నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ సెంచ్ ఏర్పాటు చేయాలి సార్. యువతని ఆదుకోవాలా. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఒకటి కావాలి సార్. ఇక్కడ పేదవాడి పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ కాలేజీ లేదు సార్. ఏ సూళ్ళూరుపేటకు, ఏ నెల్లూరుకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో 24లో మీరు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. మాకు ఆ కాలేజీ ఇవ్వాల్సిందిగా ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్. అదేవిధంగా భూ హక్కు చట్టం సార్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోకుండా మరి చట్టం తెచ్చి దాన్ని ప్రభుత్వాన్ని దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట సార్. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పేదల భూములు కూడా దోసుకోవాలనే కాన్సెప్ట్తో దాన్ని పెట్టాడు సార్. అదేవిధంగా ప్రభుత్వం భూమి ఇక్కడ 3000 ఎకరాల పైన ఉంది సార్. దానిలో ఎస్సీ పెట్టి చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఈరోజు సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా 30% జరుగుతుంది సార్. ఉన్నటువంటి ఆ సైదాపురం మండలంలో భూములన్నిటి కూడా 30% పైన ఈరోజు అవినీతి జరుగుతూ ఉంది. పర్మిషన్ లేదు, ఏమీ లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ టన్నుకి 7,000 రూపాయలు అని చెప్పని తెలియజేస్తాడు సార్. అదేవిధంగా ఆ మైనింగ్ మాఫియాని ఖచ్చితంగా మనం అరికట్టాలి సార్. అదేవిధంగా లిక్కరు మరి శాండు మాఫియా వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ఈరోజు శాండ్ మాఫియా, అదే లిక్కర్ మాఫియా, అదే మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా అధికారులు అడిగితే ఇదంతా కూడా పైనుంచి పర్మిషన్లు ఉన్నాయి, మేమేమీ చేయలేము, హెల్ప్లెస్ అని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు సార్. ఎంతగా పోయి అక్కడ మనం ఆపినా కానీ ఆపే పరిస్థితి లేదు సార్. ఈరోజు ప్రభుత్వ భూములు 30% మైనింగ్ చేస్తూ ఉన్నారు సార్ ఇల్లీగల్గా. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టి దీనికి ఏదైనా ఒక జీవో ఇచ్చి చేయాలని చెప్పని కూడా గతంలో ఉన్నటువంటి జీవోని క్యాన్సిల్ చేసి రేపు మీ ప్రభుత్వంలో ఒక జీవో ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మనందరి ప్రియతమ నాయకులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం.